హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు జగదీష్ గౌడ్. మా స్వగ్రామం మిర్యాలలో ఉన్నాను. మిర్యాల నూతన్కల్ మండలం, సూర్యాపేట జిల్లా. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు. ప్రస్తుతం మా ఇంటి దగ్గర ఉన్నాను. ఇది మా ఇంటికి వచ్చే దారి అన్నట్టు. ఇది పొలాలకు వెళ్ళే దారి. ఈ దారి ఇదిగో, ఈ అడ్డదారి వచ్చేసి అటు డెడ్ ఎండ్లోకి పోతే మెయిన్ రోడ్ వస్తుంది అన్నట్టు. అక్కడే ఆ డెడ్ ఎండ్ దగ్గరని మా ఇల్లు ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇంతకుముందు వీడియోలు ఆల్రెడీ చూపించాను. వీలుంటే మళ్ళీ చూపిస్తాను. ఏం లేదు, వాతావరణం అని చెప్పేసి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆకాశం చూడండి, కారు మబ్బులు నిండినట్టుగా ఉంది. వర్షం అనేది ఏ క్షణాన్ని పడవచ్చని చెప్పేసింది, కానీ పడకపోవచ్చు. వర్షం చల్లని గాలులు వీస్తున్నాయి. పల్లెటూరుకు రావడం అనేది చాలా అరుదు అన్నట్టు. నేను మా ఊరి పల్లెటూరైనా మా ఊరైనా రావడం అనేది చాలా అరుదు. ఇక్కడ వచ్చాను, వాతావరణం ఇంత చక్కగా ఉందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇవి అన్నీ ప్రభుత్వ స్థలాలు అన్నట్టు. ఇప్పుడు ఈ ఇల్లు మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ ఒకప్పుడు ప్రభుత్వ ఇచ్చిన స్థలాలు అన్నట్టు. ఈ ఖాళీ స్థలాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు, కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటాయి. కొంతమంది స్థలాలు లేరని చెప్పేసి గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అంతా జరిగిపోయింది. ఇప్పుడు మా ఊరిలో నీళ్ళకు చాలా కొరత ఉంది. ఎంత కొరత అంటే పొలాలలో బోరు బావులు చూడండి, మీకు ఎక్కడ కూడా బోరు బావులు కనిపించవు. పొలాలలో బోరు బావులు జమానా పోయింది, మోటార్ల జమానా వచ్చింది. అయినా కూడా చూడండి, అక్కడ ఒక గుడిసె కనిపిస్తుంది. ఇది గుడిసె. అక్కడ కూడా బోర్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇది అక్కడ బోర్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు కనిపించట్లేదు ఇందులో వీడియోలో. ఇవి నేను కూడా అక్కడికి వెళ్ళి చూడలేదు. అంటే చెప్పడం ఏంటంటే, ఇక్కడ బోరు బావులు అంటే మోటార్లు పడే సూచన ఛాన్స్ కూడా చాలా. అయినా కూడా ఆ ఊరు బతికేస్తుంది. వర్షాల మీద ఆధారపడి పంటలు వేస్తారు అన్నట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ విత్తనాలు పెట్టారు. చిన్న చిన్న మొక్కలు మొలకెత్తాయి. ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చిన్న మొక్క. ఏం లేదు, పత్తి అన్నట్టు. మ్యాక్సిమం పత్తి మీద ఆధారపడి ఉంటారు. నీళ్ళు లేవు కాబట్టి. ఇదంతా మీరు ఎంత దూరం చేసినా మీకు పంపు సెట్ అనేవి కానీ, బోర్లు కానీ, బోరు బావులు అనేవి కానీ కనపడవు. ఇది మీకు చూపించడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, మా ఈ ఊరు వచ్చేసి మిర్యాల గ్రామం, నూతన్కల్ మండలం, సూర్యాపేట జిల్లా. ఒకప్పుడు ఇదే నల్గొండ జిల్లా కిందకి ఉండేది అన్నట్టు. రాజశేఖర రెడ్డి గారు బతికినప్పుడు నల్గొండ జిల్లాలో ప్రతి ఊరికి కృష్ణా నీళ్ళు తెప్పించాకే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూర్చుంటానని చెప్పినారు. ఆయన దురదృష్టము, నల్గొండ దురదృష్టము, ఆయన చనిపోవడం జరిగింది. కృష్ణా నీళ్ళు అనేవి నల్గొండకు రాకుండానే పోయాయి. తర్వాత ఇంకో సీఎం వచ్చాడు. ఆ సీఎం అసలు పట్టించుకోలేదు. ఉన్న కృష్ణాను కూడా ఆంధ్ర వాళ్ళకి అమ్మిపడేసాడు. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, అక్కడ ప్రవహించేది కృష్ణా నీళ్ళు. అప్పటి వరకు కూడా నల్గొండ వాళ్ళు ఎంత గుడ్డిన కొడుకులు అంటే, నల్గొండలో ఉన్న సగం మందికి తెలియదు నాగార్జున సాగర్లో ప్రవహించేది కృష్ణా నీళ్ళు అని చెప్పేసి.
ఆ కృష్ణా నీళ్ళు నల్గొండ సొత్తు అని చెప్పేసి, నిజాం కాలం నుంచి పోరాడింది మా పెద్దలు అని చెప్పేసి తెలియదు. గుడ్డిగా బతకడం అనేది మాకు అలవాటు అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత దాదాపు 50% నల్గొండ వాసులకు తెలిసి ఉండొచ్చు మేబీ. అరే నాగార్జున సాగరేనా, నాగార్జున సాగర్లో ప్రవహించేది కృష్ణా నీళ్ళేనా అంటే కృష్ణా నీళ్ళు మనయేనా అని చెప్పేసి. అప్పటి వరకు మాకు తెలిసింది ఏంటంటే కృష్ణా నీళ్ళు అంటే విజయవాడ దుర్గమ్మ టెంపుల్ ఉందా, అక్కడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర కృష్ణా నీళ్ళు ప్రవహించేది, కృష్ణా అంటే విజయవాడ ఉన్నది అని చెప్పేసి అనుకునేది. అంతేగాని నాగార్జున సాగర్ నుంచి వెళ్తాయని చెప్పేసి తెలియదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కూడా దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ తర్వాత కూడా మా నల్గొండ డిస్ట్రిక్ట్, కొత్త డిస్ట్రిక్ట్ సూర్యాపేటకు నూతనకల్ మండలం మిరియాల గ్రామం పరిస్థితి ఇది. వర్షాధార వ్యవసాయం. ఇప్పుడు కూడా వర్షాలు పడితే వ్యవసాయం చేయాలి, లేదంటే అన్ని మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు విత్తనాలు పెట్టారు. ఈసారి వర్షాలు చాలా బాగుంటాయి, పోయినసారి కంటే కూడా ఇంకా బీభత్సంగా వర్షాలు పడతాయని చెప్పారు. కాబట్టి మేబీ ఈసారి ఈ పంట పొలాలు మళ్ళీ మాకు సంపాదన తెచ్చిపెట్టించాం. వర్షాలు పడలేదంటే అంతే సంగతి. మీకు కనిపిస్తున్న ఈ ఏరియా మొత్తం వర్షాధార పొలాలు. అంటే ఎంత తీవ్రత ఉంది నీటిది. నల్గొండ వాసులు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, ఎంత బుద్ధిహీనులు అంటే ఏదొచ్చినా కూడా పట్టించుకోలేరు. వాళ్ళకే కష్టం కలుగుతున్నా కూడా అవసరం లేదు. కానీ నల్గొండ అనే కాదు, తెలంగాణ మొత్తం ఇంతే ఉంది. వచ్చిన అవకాశాలను జారవిడుచుకోవాలి. పనికి మాలిన వాడికి ఓట్లు వేయాలి, పనికి మాలిన వాడిని గెలిపించాలి. ఒక సారా ప్యాకెట్కు ఒక బిర్యానీకి అమ్ముడు పోవాలి తప్ప నా ఊరు డెవలప్ చేసుకోవాలి, నా ఊరు నీళ్ళు రావాలి, నిధులు రావాలి, చదువులు రావాలి, చదువులు తగ్గ ఉద్యోగాలు రావాలి అనే ఆలోచన లేని బుద్ధిహీనులను తెలంగాణ వాసులు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఇందులో నిజం ఉంది అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. లేదు తప్పు ఉంది, నేను మాట్లాడినట్టునే చాలా పెద్ద తప్పులు ఉన్నాయి అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను. లేదు నేను మాట్లాడిందే కరెక్ట్ అనిపిస్తే మీతోటి వాదన దిగుతుంది. చూద్దాం మీరు నిజాలు చెప్తున్నారో నేను నిజాలు చెప్తానో కామెంట్లో అర్థమవుతుంది. ధన్యవాదాలండి.